సర్వ సృష్టి కలిగిన దేవునికి మహిమ కలుగునుగాక. దైవ కుమారులని మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. అలాగే వాక్యం వినడానికి వచ్చిన మీ అందరిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మరి అదేవిధంగా జీసస్ బ్లెస్సింగ్ అనే మా ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటూ దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకున్న మీ అందరిని కూడా దేవుడు కనికరించి కాపాడుగాక. మరి జీసస్ బ్లెస్సింగ్ అనే మా ఛానల్ని ఇంతవరకు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోవాల్సిన ప్రభు నామములో కోరుకుంటూ, అలాగే ఈ వాక్యాన్ని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించుడుగాక. ఆమేన్. ఇక నేటి వాక్య అంశం చూసినట్లయితే దేవుని స్వరము అన్న అంశం మీద కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. ఈ యొక్క సమయంలో మహిమ కలుగుగాక. దేవుని స్వరము ఎంత బలమైనదో, ఎంత గంభీరమైనదో, ఎలాంటి కార్యములు చేయగలదో ఇక్కడ వాక్యం ద్వారా మనము దేవుని యొక్క బలాన్ని, ఆయన యొక్క శక్తిని తెలుసుకుందాం. వాక్యంలోకి వెళ్ళే ముందు మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధి కలిగిన దేవా, నీ కొందమునైనా ఈ సమయంలో నీ వాక్య ద్వారా మాతో మాట్లాడబోతున్నందుకు నీకు స్తోత్రములు. అయ్యా, నీ యొక్క మాటలు అర్థం చేసుకోగలిగిన జ్ఞానము మాకు దయచేయండి. ఈ లోక జ్ఞానము కాదు కానీ దైవ జ్ఞానంతో తండ్రి, నీ బిడ్డలైన అందరికీ కూడా స్పష్టంగా తండ్రి, ఖచ్చితంగా ఆ యొక్క మాటలు వివరించుటకు, వినుటకు, అర్థం చేసుకున్నటకు నీ ఆత్మశక్తిని మాకు దయచేస్తావని క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరులారా, ఈ దేవుని యొక్క నోటి మాట, స్వరం అంటే ఏంటండి? నోటి మాట. లేదంటే నోటిలోంచి వచ్చిన ఒక రాగం కదా. స్వరము అంటే ఒక రాగం, ఒక పలుకు, ఒక మాట. వీటిని గూర్చి దావీదు మహారాజు గారు చాలా గొప్పగా వివరించారండి. ఎప్పుడో ఆది కాండంలో మనం చూసాం, కలుగును గాక, కలుగును గాక, కలుగును గాక. ఈ మాటలు మనం ఆది కాండం 1వ అధ్యాయంలో స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి. కానీ కలుగును గాక అన్న దేవుని యొక్క మాట లేక స్వరము ఎలాంటి కార్యం చేసింది అని దావీదు గారు చక్కగా 29వ అధ్యాయము, దావీదు కీర్తన 29వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు కూడా చక్కగా వివరించారు. అక్కడ చూస్తే అంటారు కదా, యెహోవా స్వరము మొట్టమొదటిది, యెహోవా స్వరము బలము గలది. దేవుడికి మహిమ కలుగుగాక. ఏంటండి? యెహోవా స్వరము బలము గలది, అది జలముల మీద గర్జించుచున్నది. ఏమి చక్కగా రాశాడండి, ఎంత చక్కగా రాశాడండి కీర్తనదారుడైన దావీదు గారు. ఏం చేస్తారండి? దేవుని యొక్క స్వరము బలము గలది, అది జలముల మీద గర్జించుచున్నది. గర్జింపు అంటే ఒక అధికారంతో కలిగిన మాట. గర్జింపు అంటే మాటకు అర్థమేంటి? అధికారం కలిగిన మాట అది. ఇంకా ఆ మాటకు తిరిగేలేదు. అది దాని అర్థం. మనం కూడా గర్జిస్తూ ఉంటాం, అంటే కోపగించుకోవడం. మన కోపం వేరండి, మన గద్దెంపు వేరు. దేవుని యొక్క గద్దెంపు ప్రకృతినే తారుమారు చేసేస్తుంది. జాగ్రత్త. ఏం చేసిందండి? ప్రకృతిలో తారుమారు చేసేది. అందుకే కీర్తనదారుడైనటువంటి దావీదు గారు ఆ మాటను బలముగా మనకు అందిస్తున్నారు ఈ యొక్క సమయంలో. ఆయన స్వరము చాలా బలము గలది, ఇంకా ఆ మాటకు తిరిగేలేదు. ఆది నుంచి ఇంతవరకు చూసినా ఆయన మాటకు తిరగలేదు. ప్రభావం గలది, గద్దింపు గలది. ఆయన స్వరము ఏదైనా సరే తారుమారు చేయగల శక్తి గలది. ఆయన స్వరము అగ్ని జ్వాలల వంటిది. ఏంటండి? అగ్ని జ్వాలల వంటిదండి ఆయన స్వరము. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
అంత చక్కటి దేవుణ్ణి పొందుకున్న మనము ఇప్పుడు సంగమ ఈరోజు మనం చాలా సామాజిక జీవితంలో సామాన్య జీవితంలో బాధపడుతూ ఉంటాము. ప్రభువా నాతో మాట్లాడు, నాతో మాట్లాడు, నాతో మాట్లాడు అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుడు ఒక్కసారి తన స్వరముతో మనం ఆలకించి తన స్వరంతో మనకున్న ఏ అవసరతకైనా సరే ఆజ్ఞ ఇస్తే, యెహోవా స్వరము ఆజ్ఞతో మించిందంటాడు, ఆజ్ఞతో కూడిందంటాడు. అక్కడ ఆయన ఆజ్ఞ ఇస్తే చాలండి, మాట చెలవితే చాలు. దేవుని స్తోత్రం. ఎలాంటి కార్యమన్నా మనం పొందుకుంటాం. ఎందుకంటే అంత శక్తి కలిగిన దేవుని మనం పొందుకునేటప్పుడు సంగమా, మనకు కలిగిన ఇరుకు ఇబ్బందులు, వ్యాధులు, అవసరతల నుంచి మనం ఎంతో నలిగిపోతున్నాం. ఈరోజు సామాన్య మానవుడు మొదలుకొని ధనవంతుల వరకు కూడా ఎంతగానో మానసికంగాను, శరీరపరంగాను, ఆర్థికంగాను నలిగిపోతున్నాం. కానీ ఒక్కసారి దేవుడు మన బాధలను, కష్టాలను చూసి ఒక్క మాట చెప్పగలిగితే, దేనితో కమ్ముకున్న చీకటి శక్తులతో దేవుని స్తోత్రం కలుగున ఒకే ఒక్క మాట అంటే చాలు, అవన్నీ కూడా మన నుంచి దూరం అయిపోతాయి. అయితే ఆయన మన కోసము, మన బాధల కోసము, మన కష్టాల కోసము ఆయన ఆజ్ఞాపించాలి. అంటే అవి మన దగ్గర రాకుండా ఆజ్ఞాపించాలంటే మనము ఆయనకి ఇష్టంగా బ్రతకాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎలా పడితే అలాగా ఎవరు పడితే వారికి ఆయన ఆజ్ఞలు ఎవడు. ఒక వ్యక్తి వచ్చాడు క్రీస్తు దగ్గరికి, వచ్చి ఏమన్నాడు, అయ్యా నన్ను పోషిస్తున్న దాసుడు, మమ్మల్ని నడిపిస్తున్న ఒక నాయకుడు వ్యాధితో గృహంలో పడి ఉన్నాడు కనుక నా మనవి ఆలకించి ప్రభువా నా దాసునికి స్వస్థత కలిగించు అని వేడుకున్నాడు ఒక వ్యక్తి, ఒక అన్యుడు వచ్చి. అప్పుడు ఆయన ఏమన్నాడు, సరే రావయ్యా వెళ్దాం అంటే ఆయన ఏమన్నాడండి, అయ్యా నీవు రావడానికి, నిన్ను తీసుకెళ్ళడానికి నేను అర్హుని కాను, మరి ఏం చేయమంటావు నన్ను? ఏం లేదు ప్రభా, ఒక్క మాట నీవు చెప్పినట్లయితే. ఏ మాట అది? స్వస్థత కలుగును కాకని ఒక్క మాట చెప్తే ప్రభా నా దాచుడు లేచి నిలబడతాడని ఎంతో విశ్వాసంతో చెప్పాడండి. ఇవన్నీ కూడా మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనకి స్పష్టంగా అక్కడ కనిపిస్తుంది. శతాధిపతి మత్తయి సువార్త 8వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ ఈ మాటలన్నీ మనకి కనిపిస్తుంటాయి. ఒక్క మాట సెలవి ప్రభా చాలు, నా దాసుడు స్వస్థత పొందుతాడు. అంటే దేవుని యొక్క స్వరం చేత, దేవుని యొక్క మాట చేత ఎంత బలముందో ఒక సామాన్యమైన మానవుడు, ఒక అన్యుడికి తెలిసింది. ఈరోజు మనం ఎందుకు దిగులు పడిపోతున్నాం అంటే అనుభవిస్తున్న కష్టాలు, చూస్తున్న బాధలు బట్టి మనలో నిరాశ రావడము సహజము. నిరాశ రాదు అని నేను చెప్పను, బాధలు కలగవు అని నేను చెప్పట్లేదు. వస్తాయి కానీ వాటిని తొలగించే సమయం ఒకటి వస్తుంది. ఆ సమయంలో ఖచ్చితంగా దేవుడు మనకి ప్రతిఫలమిస్తాడు తన నోటి మాట ద్వారా. యోహాను సువార్త 5వ అధ్యాయంలో చూస్తే బేతస్సు కోనేరు దగ్గర కూర్చున్న ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒకటి అడుగుతాడు, ఏమయ్యా నీవు స్వస్థత పొందాలని అనుకుంటున్నావా అన్నాడు. అయ్యా ఇంచుమించుగా నేను 38 సంవత్సరాల నుంచి ఈ బాధను భరిస్తున్నాను, ఈ వ్యాధితో ఉన్నాను, ఎండ వాన చలి ఈ మూడిని నేను అనుభవిస్తూ ఇదిగో ఇక్కడే పడి ఉన్నానయ్యా, ఎవ్వరు కూడా నా మీద కనికరము చూపించట్లేదు. ప్రియ సహోదరుడా, ఈరోజు నీ మీద నీవారు, నీవు కన్నవారు, నిన్ను పెంచినవారు, నీ బంధుమిత్రులు ఎవ్వరు కూడా కనికరం చూపించరండి, ఒక సర్వాధికారి తండ్రి తప్ప. ఇది తెలుసుకోండి. ప్రతి కుటుంబం మీద, ప్రతి మనిషి మీద కనికరం చూపించాలంటే
అది ఒక్క దేవుడే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంతో మొత్తుకున్నాడు ఆ వ్యక్తి. అయ్యా ప్రభా, నా మీద ఎవరు కూడా కనికరం చూపించట్లేదు. ఆ దేవదూతలు వచ్చి ఆ నీళ్లు కదిలించే సమయానికి చాలామంది వెళ్తున్నారు ప్రభా, కానీ నేను కదలలేని స్థితిలో ఉన్నాను. నాకైతే ఆశ ఉందయ్యా. ఏంటి? నాకైతే కోరిక ఉంది, నాకైతే ఆశ ఉంది, కానీ నేను స్వస్థపడలేకపోతున్నాను తండ్రి అని ఆయన కన్నీరు కాల్చితే క్రీస్తు ఏం చేశాడండి? తీసుకెళ్ళి నీటిలో ముంచాడా? సరే, ఎవరు చేయలేదు సహాయం, చేస్తాను రావే అని తీసుకెళ్ళడా? లేదు లేదు, ఒక్క మాట సెలవు ఇచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఏమన్నాడండి? ఒకే ఒక మాట సెలవు ఇచ్చాడు, నీ పరుపు ఎత్తుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. వండర్ఫుల్ వర్డ్స్ అండి అవి, నిజంగా వండర్ఫుల్ వర్డ్స్ అవి, అందమైన మాటలు అవి. దేని స్తోత్రం కలుగును కాక. ఈరోజు నీకు ఎవరైనా చెప్పగలుగుతున్నారా? ఇదిగో నీ బాధల నుంచి, కష్టాల నుంచి నీవు వెళ్ళిపో లేచి అని, నీకు సహాయం చేస్తాను అని, నీకు ఏ సహాయం కావాలని చేస్తాను అని ఎవరైనా ముందుకు వస్తున్నారా? ఎవరైనా సహాయం చేస్తున్నారు? ఎవరు చేయరు. కనికర సంపన్నుడు కనుక క్రీస్తు అన్నాడు, ఇదిగో ఇప్పుడే నీకు ఆజ్ఞాపిస్తున్నాను, నీ పరుపు ఎత్తుకొని ఈ స్థలం నుంచి లేచి వెళ్ళిపో. ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంత చక్కటి స్వరం అండి, ఎంత చక్కటి మాట అండి అది. వెంటనే అతను ఏం చేశాడు? అనుమానం పడలేదు. ప్రియ సంగమా, ఈరోజు మనము చాలామంది మనలో ఉన్నవారు అనుమానం పడుతూ ఉంటారు. తోమా వలె, జరుగునా, నిజమా, అవునా? అనుమానం పడకండి. నీతో మాట్లాడుతున్నది సర్వ సృష్టి కలిగిన సర్వాధికారి. నీకు ఆజ్ఞాపిస్తున్నది నీవు పూజిస్తున్నా, ప్రార్థిస్తున్నా, కన్నీరు కాల్చున్నా, ఉపవాసం చెల్లిస్తున్నా నీ ప్రియ దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయనే మనతో మాట్లాడితే, ఆయనే మనకున్న బలహీనత కోసం సెలవిస్తే వెంటనే అవి మనల్ని విడిచి వెళ్ళిపోతాయండి. ఇలాగా బైబిల్ గ్రంథంలో చూసుకుంటే దేవుని యొక్క స్వరం ఎంత బలమైనదో, ఎంత ప్రభావం కలదో, అది ఎలాంటి స్వభావాన్ని, మానవులకి ఎలాంటి గుణాన్ని ఇస్తుందో బైబిల్ గ్రంథంలో చూసుకుంటే చాలా ఉపమానాలు మనకు కనిపిస్తుంటాయి. 1, 2 కాదండి, చాలా ఉపమానాలు. ఆనాడు 1వ అధ్యాయంలో చెప్పాడు, ఆకాశానికి భూమిని వేరు చేసి భూమి మీద కలుగును గాక, భూమి మీద జీవరాశులు కలుగును గాక, భూమి మీద మొక్కలు కలుగును గాక, కలిగాయి. అంటే ఆయన స్వరం ఎలాంటిది? ప్రపంచాన్ని కుదిపేసే స్వరం, ప్రపంచంలో అద్భుత కార్యాలు చేయగలిగిన స్వరం అది. అంత చక్కని దేవుని మనం పొందుకొని మనం ఎందుకు దిగులు పడతామంటే, మనం చేసిన చెడు క్రియల వల్ల కృంగిపోతుంటాం. చెడు ఆలోచనల వల్ల ఆ క్రియలకు మనం దూరంగా ఉంటుంటాం. చెడు అలవాట్ల వల్ల మనం ఏం చేస్తామండి? వాటిని పొందుకోలేకపోతున్నాం. ఎందుకు దేవునికి ఆజ్ఞ ఇవ్వట్లేదు? నీకున్న బలహీనతలు, నీకున్న ఆర్థిక స్థితులు, నీకున్న కుటుంబ సమస్యల నుంచి ఎందుకు మనం విడుదల కాలేకపోతామంటే, ఇంకా దేవుడు నిన్ను పరీక్ష పెడుతున్నాడని అనుకుంటున్నావా? కాదండి, మనమే దేవుడికి పరీక్ష పెడుతున్నాం. ఎలాగా? పాప కోపం నుంచి మనం బయటపడడానికి చాలా చాలా ఆలోచిస్తుంటాం. ప్రియ సహోదరులారా, ఎందుకు మాట చెప్తున్నంటే, దేవుడు ఒక్క మాట సెలవిస్తే చాలండి, ప్రతీది కూడా మన నుంచి అవి వెళ్ళిపోతాయి. ఎక్కడో శ్మశానంలో కొన్ని దినాల నుండి భయంకరమైన స్థితిలో ఉన్నాడు ఒక యువకుడు. మనకు తెలుసు కదా, మత్తయి సువార్తలో ఉంటుంది. ఆ యువకుడు ఉన్నాడు. ఆ యువకుడిని పట్టుకున్న ఆ ప్రేతాత్మ విడిచిపెట్టలేదు సరికదా, 2000 ప్రేతాత్మలు ఆయన పట్టుకొని పీడిస్తుంటే ఒక్క ప్రేతాత్మ అంటే దెయ్యాలు. మన భాషలో ప్రేతాత్మ అంటే ఏంటంటే దెయ్యాలు. ఒక దెయ్యం పట్టుకున్నానే మనం ఆపలేం కదా. 2000 దెయ్యాలు ఒక వ్యక్తిలో ఉంటే వాడు నిజంగా ఉంటాడా? కానీ ఉన్నాడు. ఎందుకంటే దేవుని యొక్క నామాన్ని మహిమపరచడానికి
దేవుడే వాడిని అంతవరకు ఆయుష్కాలం ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ వ్యక్తిని చూసిన వెంటనే ఏమన్నాయండి దెయ్యాలు, ఏయ్ వెళ్ళిపో, ఏంటి వస్తున్నావు, ఏంటి మాతో పనేంటి, వెళ్ళిపో, నువ్వు ఇస్తారు మాత్రం మేము భయపడిపోతాం అనుకుంటున్నావా, వెళ్ళిపో అని అన్నాయా? లేదండి, లేదు. ఏమనంటే సర్వోన్నతుడైన దైవ కుమారుడా, ఎంత చక్కగా పిలిచేయండి ప్రేతాత్మలు అంటే దెయ్యాలు. ఈరోజు నువ్వెలా పిలుస్తున్నావు, నువ్వు ఎలా కేకలు వేస్తున్నావు, ఒకసారి ఆలోచించుకోండి. సర్వోన్నతుడైన దైవ కుమారుడా, నువ్వు వచ్చావు కనుక మేము వెళ్ళిపోక తప్పదు, కానీ ప్రభువా నాతో మీకేం పని, నువ్వు వచ్చావంటే మేము వెళ్ళిపోవాలి, అయితే మమ్మల్ని ఆకలితో ఉంచొద్దు, మమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టొద్దని ప్రేతాత్మలు వేడుకుంటే, ప్రేతాత్మలకు ఏం చెప్పండి ఆయన మాటతో, ఇదిగో ఎదురుగుండా ఉన్న పందుల్లోకి వెళ్ళండి, మీరు యవనస్తుని విడిచిపెట్టండి, ఒకటే మాట. ఏ మంత్రాలు చేశాడా, తావిధులు కట్టాడా, ధూపాలు వేశాడా, ఏం చేశాడు? పోనీ శిష్యులు చెప్పి ఓయా అవి ఆయన తీసుకురా, నేను మంత్రాలు వేస్తాను, ధూపాలు వేస్తాను, లేదంటే నిత్యం చేయొచ్చు, ప్రార్థన చేస్తాను, తైలం వేస్తాను అన్నాడా? నథింగ్. ఓన్లీ వన్ వర్డ్స్, ఒకే ఒక్క మాట, ఒకే ఒక్క మాట అండి. ఏం చెప్పాడు? ఆ యువకుడిని విడిచిపెట్టి వెళ్ళిపో, వెళ్ళిపో, అంతే. వెళ్ళిపోయి నువ్వు నేను చెప్తే వెళ్ళిపోతాయంటే వెళ్ళిపోతాయా? ప్రియ సహోదరులారా, దేవుని యొక్క స్వరము బలము గలది అన్న మాట చెప్పడానికి ఎన్నో ఎన్నో మాటలు ఉన్నాయి. మనుషుల మీదే కాదండి, ప్రకృతి మీదే కాదు, ఆఖరికి జలముల మీద కూడా గద్దించాడు దేవుడు. ఒకసారి ఏం చేశారు, శిష్యులందరూ కూడా ఒక చోటికి వెళ్ళమని చెప్పి, నేను తర్వాత మిమ్మల్ని మీట్ అవుతానయ్యా, ఒక దగ్గర ప్రార్థన ఉంది, అక్కడ మనం అందరం కలుసుకుందాం, అయితే మీరు ముందుగా వెళ్ళిపోండి, నేను తర్వాత వస్తాను అని చెప్పి ఆయన ఏం చేశాడండి, సరిగ్గా 4వ జామున ఏం చేశాడు, నీటి మీద నడవడం మొదలెట్టాడు. ఎక్కడ నడిచాడు? ప్రమాదంలో ఉన్న శిష్యుల దగ్గరికి వస్తూ ఉంటే వారు ఏమన్నారు, భూతం వస్తుంది, దెయ్యం వస్తుంది అని అనేటప్పుడు ఆయన ఏమన్నాడు, పేతురు నేనే, భయపడకు, నేనే అన్న ఆ అధికారం కలిగిన మాటలో 3 అర్థాలు దాగి ఉన్నాయండి. ఏమున్నాయి? నేనే సత్యమును జీవమును మార్గమునై ఉన్నాను అని అర్థం. నేనే అన్న అధికారం కలిగిన మాటలో నేనే సర్వంతర్యామి అని చెబుతూ ఆ మాటలో 3 అర్థాలు ఉన్నాయి. నేనే సత్యమును జీవమును మార్గమునై ఉన్నాను కనుక మీరు భయపడద్దు అన్నప్పుడు అక్కడ ఏం జరిగిందో మనకు తెలుసు. పేతురుగా నీటి మీద నడిచారు, పడిపోయారు, ప్రభు లేపాడు. లేపేసి వెళ్ళిపోన్నాడా? లేదు. అలాగ నడుచుకుంటూ పడవలోకి ఎప్పుడైతే ఆ దోళ్ళకి ఎప్పుడైతే ఆయన అడుగు పెట్టాడో గాలి అడిగిపోయింది. స్తోత్రం. సముద్రము అడిగిపోయింది. ఒకే ఒక్క మాట. ప్రియ సహోదరులారా, ఇంత శక్తి కలిగిన దేవుణ్ణి మనం పొందుకొని కూడా ఎందుకు నిరాశ పడిపోతున్నామంటే, మనం ఆయన దృష్టికి చేయరాని కార్యాలు చేస్తూ చేయరాని పాపాలు చేస్తూ అహంకారులమై అవివేకులమై ఉంటున్నాము కనుకనే ఆయన స్వరాన్ని మనం వినలేకపోతున్నాము. ఆయన మాటకు మనము విలువ ఇవ్వలేదు కనుకనే, ఆయన మాటకు మనం లోబడటం లేదు కనుకనే ప్రతిఫలం చూడలేకపోతున్నాం. ఇప్పుడు సహోదరులారా, ఇప్పటికైనా మించిపోయింది లేదండి. మీ వయసు ఎంతో నాకు తెలియదు, మీరు ఎంతకాలం నుంచి ప్రభు దగ్గరికి వస్తున్నారో నాకు తెలియదు, ఎంతకాలం నుంచి నువ్వు బైబిల్ బోధిస్తున్నావో లేక చదువుతున్నావో దైవ కార్యం చేస్తున్నావో నాకు తెలియదు. కానీ ఇప్పటికైనా సరే ఓ సహోదరులారా, దైవ కుమారులారా, కుమార్తెలారా, మీలో ఉన్న చెడుతనం తీసుకోండి, మీలో ఉన్న అహంకారం అనే భావాన్ని తొలగించుకోండి, మీలో ఉన్న నిర్లక్ష్యాన్ని అవిశ్వాసాన్ని తొలగించుకోండి. ఆనాడు వారు చేసిన అద్భుత కార్యాలు, తన నోటి మాట ద్వారా స్వరం ద్వారా చేసిన కార్యాలు ఇదిగో ఈరోజు
నీకు 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 నీ కుటుంబంలోను నీ కుటుంబంలోను నీ ప్రాంతంలోను నీ ఇంట్లోను ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు సిద్ధంగా ఉన్నావా? ఆయన స్వరము వినడానికి చాలామంది చెప్తుంటారు, దేవుడు ఇప్పుడే నాతో మాట్లాడాడు. ఏంటి? దేవుడు నాతో ఇప్పుడే మాట్లాడాడు, దేవుడి యొక్క స్వరం నేను విన్నాను. అయితే అవ్వచ్చు. ఇది అబద్ధమని నిజమని నేను చెప్పట్లేదు, కానీ అయితే అవ్వచ్చు. కానీ ప్రియ సహోదరులారా, నిజమైన స్వరం విన్నవారి యొక్క జీవితం మార్చుకుంటారు. దేవుని యొక్క స్వరం విన్న నీవు, దేవునితో మాట్లాడిన నీవు నీ అలవాట్లు పోగొట్టుకున్నావా? లేదు. నీలో ఉన్న అహంకారం పోగొట్టుకున్నావా? లేదు. నీలో ఉన్న నిర్లక్ష్యాన్ని పోగొట్టుకుంటున్నావా? లేదు. మరి దేవుడు నీతో ఎలా మాట్లాడారని మమ్మల్ని నమ్మమంటావు? చెప్పండి. నిజంగా దేవుడి యొక్క స్వరం విన్నవారైతే, దేవుడు నీతో నిజంగా మాట్లాడితే నీ బ్రతుకు మారిపోతుంది. ముందుగా దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ బ్రతుకు మారిపోతుంది, నీ చూపు మారిపోతుంది, నీ మాట తీరు మారిపోతుంది, టోటల్గా నీ బిహేవియర్ మారిపోతుంది. ఎక్కడ మారిందండి? ఎక్కడ మారింది? అంటే ఇందులో నిజమా అబద్ధమా అన్నది చెప్పే వ్యక్తికి తెలుసు, చూస్తున్న సర్వాధికారి తండ్రికి మాత్రమే తెలుసు. ఎవరిని నిందించవలసిన పని లేదు. నేనంటాను, నిజంగా దేవుడి స్వరం విన్నవారైతే మీ జీవితం మార్చుకుంటారు, మీ అలవాట్లు మార్చుకుంటారు, మీ పద్ధతులు మార్చుకుంటారు. మారిందా? ఓ సేవకుడా, సేవకురాలా, ఓ విశ్వాసి, ఓ క్రైస్తవురాలా, మారిందా? మారలేదు. మరి ఎలా నమ్మమంటావు నీతో దేవుడు మాట్లాడాడు, నేను దేవుడితో ఉన్నానని? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం అంటాడు కదా, ఆయన అన్నాడు కదా, ప్రకటన గ్రంథంలో అంటాడు కదా. ఎవరన్నాడు అక్కడ 8వ అధ్యాయంలో? ఎవరైతే నా స్వరం విని అంటే నాది కదండి, దేవుడి యొక్క స్వరం విని తలుపు తీస్తారో వారితో నేను మాట్లాడతాను అన్నాడు. ప్రకటన గ్రంథంలో మనకి ఇచ్చాడు కదండి. ఎవరైతే నీ తండ్రి అయిన దేవుని యొక్క స్వరము విని తలుపు తీస్తారో వారితో నేను మాట్లాడతాను అన్నాడు. ఏ తలుపు? హృదయం అనే తలుపు మూసేసుకుంటాం మనం ఎప్పుడు కూడా. ఎందుకంటే మనం మూసుకోము, అదే మూతపడిపోద్ది. ఎలాగా? అహంకారం చేత, అవిశ్వాసం చేత, బలహీనత చేత, అలవాట్ల చేత మూతపడిపోద్ది. మరి దేవుడితో నువ్వు మాట్లాడావని ఏంటి గ్యారంటీ? దేవుడు నీతో మాట్లాడాలని ఏంటి గ్యారంటీ? నేను మళ్ళా చెప్తున్నాను, నిజంగా దేవుడితో నీవు మాట్లాడితే, దేవుడు నీతో మాట్లాడితే నీ యొక్క అలవాట్లే మార్చేసుకుంటావు, నీ పద్ధతులే మార్చుకుంటావు. ఎక్కడండి? విన్నవారికైనా? ఆ తర్వాత నిజంగా మారిన వాళ్ళైతే వారిని దేవుడు దీవించును గాక, పరలోక రాజ్యంలో వారు చేర్చబడును గాక. ఆమేన్. అందుకే అంటున్నాడు ప్రభు. అందుకే దావీదు గారు అంటున్నాడు, ఆయన స్వరము బలము గలది, అగ్ని జ్వాలల వంటిది, జలములను గద్దించగలిగిన శక్తి గలది. అలాంటి శక్తి కలిగిన దేవుని పొందుకొని కూడా ఇంకా నేను బలహీనుని పాపిని. ఇంకా నీవు పాపివేనా? ఇంకా నీవు బలహీనుడివేనా? పురి సంఘం అనే ఒకటి మాత్రం రూఢిగా చెప్పగలను ఖచ్చితంగా. మనము కుటుంబంలో ఉంటున్నాం కనుక, కుటుంబాన్ని పోషిస్తున్నాం కనుక, నలుగురిలో ఉంటున్నాం కనుక కష్టాలు మన దగ్గర రావని చెప్పను, బాధలు మనం ముట్టుకోవని చెప్పను, రోగాలు మన శరీరాన్ని తాకవు అని చెప్పను. ప్రభు నమ్ముకున్న ఇవన్నీ వస్తుంటాయి. కానీ నీవు దేవుని యొక్క మాట వినగలిగితే కష్టాలు కలకాలం ఉండవు, రోగం నిన్ను అలాగే అంటిపెట్టుకొని ఉండదు, ఆర్థిక స్థితులు నిన్ను అలాగే వేపించదు. ఏదొక్క దినాన్ని దేవుడు వాటిని గద్దిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యోబు జీవితంలో ముళ్ళు పెట్టింది ఆయనే, మళ్ళా గద్దించింది ఆయనే. చూస్తున్నాం కదా. కనుక మనం ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడి యొక్క మాట, ఒక్క మాట సెలవిస్తే తన నోటి మాట ద్వారా, తన స్వరము ద్వారా సర్వము జరిగించగలిగిన శక్తిమంతుడని దేవుని పొందుకున్న మనము ఆత్మ బలం పొందుకున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
శరీర బలం కోసం చెప్పనండి. ఎందుకంటే సన్నంగా ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు, లావుగా ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు, ఏంటి ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు, బలహీనంగా ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు. శరీర బలం కోసం చెప్పలేదు కానీ వారిలో ఆత్మ బలం పొందుకుంటారు. ఏ మనిషి అయితే ఆత్మ బలాన్ని పొందుకుంటాడో దేవుడు నిత్యము అవతల మాట్లాడతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం చేసే పాపాలన్నీ చేసేసి, తిరిగే తిరుగులన్నీ తిరిగేసి, తాగేవన్నీ తాగేసి, ప్రభువా నన్ను దీవించవా, నీ స్వరం నాకు వినిపించమంటే అవతల పొమ్మంటాడు అన్నాడు కదా. ఒకటే మాట, అక్రమములు చేయు వాళ్ళారా నా దగ్గరికి రండి అన్నాడా అన్నాడా అన్నాడండి. అక్రమములు చేయవాళ్ళారా నా దగ్గరికి రావద్దు, వెళ్ళిపోండి, గెట్ అవుట్ అన్నాడు. ఈ సంగమా, ఇది ఎవరు చెప్పినమాట? బాప్తీసం తీసుకొని క్రైస్తవులని ముద్ర వేసుకున్న మనతో చెప్పినమాట, ఇతర మనుషులు కాదు. దేవుని స్వరం విన్నావు, దేవుని యొక్క స్వరం యొక్క ఆ యొక్క బహుమానం అందుకున్నావు. ఏంటి ఈరోజు మనకు కలిగిన కష్టం పోతుందంటే, మనకు వచ్చిన రోగాలు వెళ్ళిపోతున్నాయంటే, మనకున్న ఆర్థిక స్థితిలోంచి పైకి లేస్తామంటే ఎలా పోతున్నాయి? ఎలా పోతున్నాయండి? మనం వేసుకున్న మెడిసిన్ ద్వారాను, అంటే మందులు, లేక తినే తిండి ద్వారాను, మనం సంపాదించుకుంటే సంపాదన ద్వారానో కాదు. ఇవి కలుగజేయడానికి మనం వెనకాల ఒకడు ఉన్నాడు. ఆయనే తండ్రి అయిన యెహోవా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఆజ్ఞాపిస్తేనే కానీ ఏది మనం పొందుకోలేమండి. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయంలో, యోహాను సువార్త 1వ అధ్యాయంలో అని అంటాడు కదా, 3వ వచనంలో, కలిగి ఉన్నది ఏదైనాను ఆయన లేక కలగలేదు. ఒకటే మాట, సింపుల్. పెద్ద రిఫరెన్స్ లేదు, చెప్పి చూసుకోక్కర్లేదు, బైబిల్ అంతా తెలియక్కర్లేదు, ఒకటే ఒక మాట చెప్పించాడు ఆయన. ఏమన్నాడు? కలిగినది ఏదైనాను ఆయన లేక కలగలేదు. నీ జీవితంలో మీల కీడ, ఆరోగ్యమా అనారోగ్యమా, ఆర్థిక స్థిత హెచ్చుతనమా, ఏదైతే నీ జీవితంలో ఇప్పుడు మనం పొందుకుంటున్నామో అందుకుంటున్నామో అది ఆయన లేకుండా, అంటే ఆయన నోటి మాట సెలవు లేకుండా ఏది జరగదని అర్థం. అది నిజమైన అర్థం. కలిగింది ఏదైనా సరే ఆయన లేకుండా ఏది జరగదు. నువ్వు సంపాదించుకున్నావు, ఆ సంపాదన రావాలంటే అనిశ్చితం ఉండాలి, ఆయన నోటి మాట సెలవు ఉండాలి. ఆఖరికి మనం తినే ప్రతి మనం పండించే ప్రతి బియ్యపు గింజ, మనం తినే ప్రతి మెతికి కూడా ఆయన ఆజ్ఞ ఉంటే కానీ అది మనం తినలేమండి. ప్రియ సహోదరులారా, ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తుంటే, దేవుని యొక్క నోటి మాట తన స్వరం ద్వారా ఇంత బలము కలిగిన ఆశీర్వాదం ఉందని తెలియజేస్తాను ఈ వాక్యం ద్వారా. కావున మానవ జీవితంలోనే కాదు, ప్రకృతిలోనే కాదు, ఈరోజు మనం చూస్తున్న ప్రపంచంలో ఏం జరుగుతుందో, ఎంత భయంకరమైన దినాలు మనం చూస్తున్నాం కదండి. భూకంపాలేంటి, సునామీలేంటి, జల ప్రళయాలేంటి, అగ్ని జ్వాలలేంటి, ఇవన్నీ ఎలా కలుగుతున్నాయి? దేవుని నోటి మాట ద్వారానే జరుగుతున్నాయని మనం నమ్మాలి. ఎందుకంటే ఎక్కడైతే పాపం ఎక్కువగా పెరిగిపోతుందో, ఎక్కడైతే అన్యాయం పెరిగిపోతుందో, ఎక్కడైతే అక్రమాలతో మానవుడు జీవిస్తున్నాడో ఆ ప్రదేశాన్ని దేవుడు ఏం చేస్తాడో ఆజ్ఞాపిస్తాడు తన స్వరం ద్వారా, తీసేయి, అంతే అయిపోయింది. ఎవరికి? ప్రకృతికి ఆజ్ఞాపిస్తాడు, నీకు నాకు కాదు. ఎప్పుడైతే ఆ ప్రకృతికి ఆజ్ఞాపిస్తాడో అదేం చేస్తాడండి? దేవుని యొక్క మాట వింటారు. కావున ప్రియ సంగమా, ఇప్పటికైనా సరే క్రైస్తవులుగా జీవితం మీలో ముందు గర్వాన్ని తీసేసుకోండి. గర్వాన్ని తొలగించుకుంటే సమస్తం కూడా మీకు తెల్లగా కనబడతాయి, తెల్లగా కనిపిస్తాయి. మీరు గర్వాన్ని తీసుకోకపోతే ఆ గర్వము కళ్ళకు పొరల కమ్మినట్టుగా ఉండి, మీరు మంచి చేస్తున్నారో, మంచి వింటున్నారో, మంచి తలస్తున్నారో ఏది కూడా మీకు అర్థం కాని పరిస్థితి ఉంటూ నీవు నశించిపోయిందే కాకుండా నీ తోటి వారిని, నీ కుటుంబాన్ని కూడా నీ ద్వారా నశింపజేయడానికి సిద్ధపాటు కలిగి ఉన్నావు నీవు. కానీ ప్రియ సహోదరులారా, దేవుడు నిన్ను నన్ను కనికరించాలంటే నీ బాధ నా బాధలను ఆయన ఆజ్ఞ ఇవ్వాలంటే దేవుని యొక్క మాటకు మనం లోబడినప్పుడు, ఆయన మాటను మనం వినినప్పుడు ఖచ్చితంగా ఇదిగో నా స్వరము విని తలుపు తీసిన వాడు వద్దకు వచ్చి నేను మాట్లాడుతానని వాగ్దానం ఇచ్చిన దేవుడు మనకు కలిగిన ప్రతి బాధల్లో కూడా
మనల్ని పెంపొందించి ఆశీర్వదించి ఇంకెన్నడూ కూడా ఆ వ్యాధులు, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు మన వద్ద లేకుండా యోబు వలె రెండొంతుల ఆశీర్వాదాలు మనకు దయచేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ స్వరూపి దయగలనైనా కృప కలిగిన తండ్రి నీ వందనములు. ఈ యొక్క సమయంలో నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రములు. ఇదిగో నా ప్రభా, నీవు ఇంతవరకు నన్ను వాడుకున్నావు అయ్యా, నీకు వందనములు. నువ్వు ఏదైతే నన్ను ఇచ్చి ఉన్నావు వాక్యం, అది ప్రకటన చేసి ఉన్నావు కనుక అయ్యా తండ్రి, చెప్పే వరకే నా బాధ్యత తండ్రి చేసేయా. అది విని వాటి ప్రకారంగా నడిపించే బాధ్యత నీది కనుక తండ్రి. ఇదిగో తండ్రి, నీ స్వరం ఎంత బలమైనదో, ఘనమైనదో, గొప్పదో ఇదిగో నీ వాక్య ద్వారా మాట్లాడేందుకు స్తోత్రం చెల్లిస్తూ అయ్యా తండ్రి, వాక్యం బిడ్డలందరికీ తండ్రి ఆలోచన కలిగించి, ఆవేశం తగ్గించి, అవిశ్వాసం తొలగించి, విశ్వాసం పెంపొందించి అయ్యా తండ్రి, అహంకారం తొలగించి, వినయ మనసు కలిగించి జీవించులాగును రాబోతున్న దినాల్లో తండ్రి చేసే నాన్న వారి మొరలు మీరు ఆలకించి ప్రతిఫలం దయపొందుకుని లాగును కృప చూపించమని క్రీస్తు నామూలి ప్రార్థనలు ఇచ్చున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనములు. దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ప్రైజ్ ది లార్డ్.